జగన్లోని మార్పు ప్రస్తుతం కార్యకర్తలకైతే సంతోషం. ఎందుకంటే జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకున్న వాళ్ళు 70% మంది, వద్దని కోరుకున్న వాళ్ళు 30% మంది. వద్దనే వాళ్ళు ఏంటంటే అతను అవమానిస్తారు, అవహేళన చేస్తారు అన్నటువంటి. వెళ్ళాలని కోరుకునే వాళ్ళు ప్రజాస్వామ్యంలో మనం వెళ్ళి అక్కడ చూపించాల్సి వస్తా అన్నటువంటి మెజారిటీ కార్యకర్తల అభిప్రాయాన్ని మన్నించాడు. మెజారిటీ కార్యకర్తలు నెంబర్ 1. నెంబర్ 2, కార్యకర్తల గురించి పదే పదే మాట్లాడుతున్నాడు. 2.0లో నేను కార్యకర్తను చూస్తాను. ఎందుకని? వాలంటీర్ వ్యవస్థ కానీ ఇతరత్ర వ్యవహారాల వలన తను దెబ్బతిన్నటువంటి పరిస్థితి, కార్యకర్తలను పట్టించుకోకపోవడం. ఆ కార్యకర్తలు వచ్చిన అసంతృప్తిని చల్లార్చడం కోసం పదే పదే కార్యకర్తలతో ఇన్వాల్వ్ అవుతున్నాడు. అట్లాగే లీడర్లతో మమేకం అవుతున్నాడు, లీడర్లతో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు, వింటున్నాడు, మాట వింటున్నాడు. దాని కారణంగానే ఇవాళ అసెంబ్లీకి వెళ్తుండటం, దాని కారణంగానే కార్యకర్తల గురించి మాట్లాడుతుండడం, దాని కారణంగానే వెళ్ళి పరామర్శలు ఇట్లాంటివి చేస్తుండడం. ఓవరాల్గా జగన్లో మార్పు అన్నటువంటిది వైసీపీ క్యాడర్కి సంతోషం. ఇది అధికారాన్ని ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడే జడ్జిమెంట్లు ఇచ్చే అమాయకత్వం ఏం లేదు. బట్ ఒక మార్పు, వాళ్ళు ఏం కోరుకున్నారు, తను సీఎంగా ఉన్నప్పుడు కనుక నెగిటివ్ ఇష్యూస్ మీద కనుక స్పందించుంటే ఎప్పటికప్పుడు కేసీఆర్ చేసిన తప్పు, జగన్ చేసిన తప్పు అదే. ప్రతిపక్షాలు బురద జల్లడం, వాళ్ళ మీడియా అంతా కూడా ఒక హైప్ క్రియేట్ చేస్తుంటే నెగిటివ్ దానికి సమాధానాలు అప్పుడప్పుడు సభలో చెప్పేసి, లేదంటే ఏ సజ్జన్ లాంటి వాళ్ళకో ఆ బాధ్యతలు అప్పచెప్పేసి చూస్తా కూర్చున్న ఫలితం ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్ దెబ్బతిన్నారు. ఇంకా కేసీఆర్ మారలా, జగన్ మాత్రం మారాడు. జనంలోకి వస్తున్నాడు, సమాధానాలు చెప్పడం ప్రారంభించాడు. అదే సందర్భంలో చేత్తో కాగితాలు పట్టుకుని మాట్లాడతాడు అన్నటువంటి దేశం నుండి ఎక్స్టెంపోర్గా మాట్లాడడం కూడా అలవాటు చేసుకున్నాడు. దెన్ ఒక చేంజ్ వచ్చింది. ఇదే వాళ్ళ కార్యకర్తలు కోరుకునేది.